హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై పెయిన్లెస్ టేల్స్. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే నా పేరు వాణి అండ్ ఐఎమ్ అ సెల్ఫ్ టాట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ వీడియోలో నేను తెలుగులోనే ట్యుటోరియల్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో సిల్క్ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు దట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఆర్ పట్టు ఫ్యాబ్రిక్, ఏదైనా పట్టు శారీ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. సో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక పట్టు శారీ మీద ఆర్ ఎనీ పట్టు క్లాత్ ఆర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో నేను తీసుకున్నది పట్టు శారీ. సో ఈ శారీ మీద నేను పెయింటింగ్ చేస్తున్నాను, పిచ్వై థీమ్డ్ పెయింటింగ్. సో దీనికి తాంజోర్ టచ్ కూడా ఇవ్వబోతున్నాను, అంటే తాంజోర్ స్టైల్లో చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను స్కెచ్ వేసేసుకున్నాను. సో ఎవరికైనా స్కెచ్ ఎలా వేయాలి అనే డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. బేసికల్గా ఏదైనా పేపర్ మీద మీ స్కెచ్ రెడీ చేసుకొని కార్బన్ పేపర్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ మీద ట్రేసింగ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను పిచ్వై లోటస్ ట్రేసింగ్ చేసేసుకున్నాను. సో పెయింటింగ్కి నేను యూస్ చేసే కలర్స్ ఈ 3: పింక్, వైట్ అండ్ బ్లాక్. అండ్ దాంతోపాటు పర్టికులర్గా పట్టు ఫ్యాబ్రిక్ మీద మీరు పెయింటింగ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ మీ దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది మీడియం 1. ఓకే, ఫెవిక్రిల్ ఆర్ క్యామెల్ రెండు బ్రాండ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీడియం 1 అనే ప్రోడక్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను యూస్ చేసే కలర్స్ వచ్చేసి ఎక్రిలిక్ కలర్స్. మీరు ఎక్రిలిక్ కలర్స్ ఆర్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఏదైనా యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే మీడియం 1 ప్రోడక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఎక్రిలిక్ కలర్స్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు తాంజోర్ టచ్ రావడం కోసం యూస్ చేసే ప్రోడక్ట్ 3D అవుట్లైనర్. సో ఇది ఫెవిక్రిల్ బ్రాండ్. బేసికల్గా ఫెవిక్రిల్ బ్రాండ్లోనే అవైలబుల్ ఉంటుంది. 3D అవుట్లైనర్స్ అంటారు. డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. గోల్డ్ కలర్ యూస్ చేస్తాం మనం. అండ్ దెన్ కమింగ్ టు బ్రషెస్. సో 2 బ్రషెస్ డెఫినెట్లీ యూస్ చేయాలి. ఒకటి టు పెయింట్ ద ఫ్లవర్. ఓకే, ఫ్లవర్ పెయింటింగ్కి ఒక రౌండ్ బ్రష్, కొంచెం పెద్దది. దాని తర్వాత అవుట్లైనింగ్ ఇవ్వడానికి చాలా చిన్న బ్రష్ యూస్ చేయాలి. నేను యూస్ చేసేది 000 సైజ్ బ్రష్, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో మీరు ఎప్పుడైనా సిల్క్ ఆర్ పట్టు ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ బేస్ కోట్ వేయాలన్నమాట. డైరెక్ట్ పెయింటింగ్ చేయకూడదు, ఫస్ట్ బేస్ కోట్ వేయాలి. బేస్ కోట్ అనేది వైట్ పెయింట్తో మాత్రమే చేస్తాము. సో ఫస్ట్ నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, వైట్ కలర్ తీసుకుంటున్నాను. నా వైట్ కలర్ మోస్ట్లీ స్మూతే ఉంది, అంటే ఈ పెయింట్స్ యూజువల్గా విత్ టైం థిక్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ థిక్ అవుతే డెఫినెట్లీ మీడియం 1 యాడ్ చేయాలి. ఒకవేళ ఫ్రెష్ బాటిల్ అయితే మీడియం 1 యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ మీ పెయింట్ కొంచెం థిక్ అనిపిస్తే అప్పుడు మీడియం 1 యాడ్ చేయండి. సో సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మీరు పెయింటింగ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యూస్ చేయకూడదు, ఓకేనా? మీడియం 1 మాత్రమే యూస్ చేయాలి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. వాటర్ యూజ్ చేస్తే పెయింట్ కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ మీద. సో మీడియం 1 కూడా మరీ ఎక్కువ యూజ్ చేయకూడదు, అంటే ఓవర్గా లిక్విడ్ మీరు మీడియం 1 వాడేస్తే చాలా డైల్యూట్ అయిపోతుంది, పిగ్మెంట్ సరిగ్గా కనిపించదు. సో రౌండ్ బ్రష్ తీసుకున్నాను, మీడియం 1 యాడ్ చేశాను స్మూత్నెస్ కోసం. ఎందుకంటే ఒకవేళ మీ పెయింట్ థిక్ ఉంటే స్మూత్గా స్ట్రోక్స్ రావు. సో అందుకోసం మీడియం 1 యూజ్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్. సో ఫస్ట్ నేను బేస్ కోట్ వైట్తో వేసేసుకోవాలి మొత్తం. ఒకవేళ మీడియం 1 కొంచెం ఎక్కువ అవుతే డ్రై అయిపోయేటప్పుడు కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. సో ఒకవేళ అలా అనిపిస్తే మీరు ఇంకొంచెం పెయింట్ యాడ్ చేయండి. మీడియం 1 ఎక్కువైంది అని అర్థం. సో నా బేస్ కోట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బేస్ కోట్ కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతే మనం యాక్చువల్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డ్రై అవ్వకుండా మీరు స్టార్ట్ చేస్తే పెయింటింగ్ సరిగ్గా రాదు. సో ఇది ప్రాపర్గా డ్రై అయిన తర్వాత యాక్చువల్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు వైట్ బేస్ అనేది డ్రై అయిపోయింది.
నౌ మూవింగ్ ఆన్ టు యాక్చువల్ పెయింటింగ్. సో నేను 2 షేడ్స్ యూజ్ చేస్తున్నాను, పింక్ అండ్ వైట్. పింక్లో కూడా మీడియం 1 యాడ్ చేశాను. సో ఫస్ట్ పింక్ తీసుకొని పెటల్ బై పెటల్ పెయింట్ చేస్తాను. సో ఫస్ట్ పింక్ స్ట్రోక్స్ ఇలా ఇచ్చేసాను కదా, దాని తర్వాత ఎనీ ఎక్సెస్ పింక్ తీసేసి వైట్ తీసుకొని షేడింగ్ ఇస్తాను. ఇలా అన్ని పెటల్స్కి సేమ్ స్టెప్ రిపీట్ చేయాలి. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. సో 2 షేడ్స్ యూజ్ చేసేసి ఇట్లా పిచ్వై లోటస్ మీరు చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లెండింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా కలర్స్ ఫిల్ చేస్తారు అనేది మీ చాయిస్. సో మీరు ఇక్కడ పెయింటింగ్ ఇక్కడే ఎండ్ చేయాలి అనుకుంటే ఇలానే చేసేయచ్చు. పిచ్వై లోటస్ నార్మల్గా ఇలా పెయింట్ చేసేసి ఇంకా పెయింటింగ్ ఎండ్ చేసేయచ్చు. లేదా మీరు టాంజోర్ టచ్ ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను చూపిస్తాను. సో బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో దీంట్లో కూడా మీడియం 1 లిక్విడ్ యాడ్ చేశాను. సో 000 సైజ్ రౌండ్ బ్రష్ తీసుకుంటున్నాను. బేసికల్గా చిన్న రౌండ్ బ్రష్ తీసుకోవాలి అవుట్లైనింగ్ ఇవ్వడం కోసం. సో ఇలా కేర్ఫుల్గా ఎంత సన్నగా వస్తే అంత సన్నగా అవుట్లైన్ ఇవ్వాలి. సో ఇలా మీరు ఫైన్ అవుట్లైనింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మీడియం 1 లిక్విడ్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇట్లా స్మూత్ స్ట్రోక్స్ వచ్చాయి. ఓకేనా, మీడియం 1 యూస్ చేయకపోతే మీకు ఇంత స్మూత్ స్ట్రోక్స్ రావు. సో మీడియం 1 అనేది ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. అలా అని మీడియం 1 లేదు కదా అని చెప్పి వాటర్ ట్రై చేయకండి. వాటర్ యూస్ చేస్తే మీకు కలర్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సిల్క్ ఫ్యాబ్రిక్లో. ఇప్పుడు బ్లాక్ అవుట్లైనింగ్ అయిపోయాక ఎట్ దిస్ పాయింట్ కూడా మీరు ఓన్లీ బ్లాక్ అవుట్లైనింగ్ చేసి ఆర్ ఈ బ్లాక్ ప్లేస్లో డార్క్ పింక్ అవుట్లైన్ చేసి కూడా మీరు వదిలేయచ్చు. లేదు అని అంటే టాంజోర్ స్టైల్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ అవుట్లైనర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, సో 3D అవుట్లైనర్స్ అంటారు. సో ఒక్క నిమిషం. సో నాజిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇట్లా టిప్ ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ బయటకు వస్తుంది. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అవుట్లైన్ ఇవ్వచ్చు. అయితే ఒకవేళ మీరు లాంగ్ రన్లో అంటే ఎక్కువ డిజైన్ మీరు చేయాలి అని అనుకుంటే నా సజెషన్ ఏంటి అని అంటే ఇలా మీరు కోన్లోకి ఇదే ప్రోడక్ట్ని ఇలా మీరు కోన్ చేసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ గట్టిగా స్క్వీజ్ చేయాల్సి వస్తుంది. విత్ టైం కొంచెం పెయిన్ వస్తుంది. అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇదే యూజ్ చేసి కూడా మీరు అవుట్లైన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు కేర్ఫుల్గా సో ఇలా నేను గోల్డ్ అవుట్లైన్ ఇచ్చేసాను. సో షైన్ అప్పుడే తెలీదు,
కొంచెం ప్రోడక్ట్ డ్రై అయిన తర్వాత షైన్ అనేది తెలుస్తుంది. సో నేను డ్రై అయిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. సో ఇది ఇంకా 100% డ్రై అవ్వలేదు. డ్రై అవుతున్న కొద్దీ మీకు గోల్డ్ షైన్ అనేది మంచిగా కనిపిస్తుంటుంది. 100% డ్రై అయ్యాక ఇంకా మంచిగా కనిపిస్తుంది. బట్ బేసికల్గా ఇలా ఉంటుంది. సో ఇలా మీరు సిల్క్ ఫ్యాబ్రిక్ మీద, పట్టు ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు పట్టు ఫ్యాబ్రిక్ మీద మీరు పెయింటింగ్ చేయాలన్నా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెసే ఫాలో అవ్వాలి. ఒకవేళ మీకు తాంజోర్ ఎఫెక్ట్ రావాలి అని అంటే మాత్రం 3D అవుట్లైనర్స్ అనేవి వాడాలి గోల్డ్ కలర్లో. So I hope you liked the video. If you did, please do like, share and subscribe, and I will see you in the next one. Thank you.